హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటలు. ఈరోజు ఆలూ బొండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బొండాలని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి అవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల బియ్యపిండిని కూడా ఇందులో వేసుకోవాలి. బియ్యపిండిని వేసుకోవడం వల్ల బోండాలు చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఒక 1/2 స్పూన్ సోడా, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వాము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండినంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం వాటర్ పోసుకోకుండా ఇలా ఒకసారి ముద్దలా కలుపుకున్న తర్వాత మనకు కావలసిన వాటర్ని పోసుకొని పిండి కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని 2 పొటాటోలని ఇలా ఉడకపెట్టుకొని వీటిని మెత్తగా ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. పచ్చి బఠానీలను ఉడకపెట్టుకున్నవి వేసుకోవాలి. పచ్చి బఠానీలను ఉడకపెట్టుకోవాలండి. పచ్చి బఠానీలను వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ రసం వేసుకోవాలి. దీన్ని చల్లారనిద్దాం. చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇలా చిన్న బాల్స్లా తీసుకొని రెడీ చేసి మొత్తం ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఇలా శనగపిండిలో వేడి చేసుకున్న ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, బోండాలన్నీ ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతావి కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పిండిని మరిగా గట్టిగా కలుపుకోవద్దండి. ఇలా లూజ్గా ఉంటేనే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే ఈ బోండాల పైన ఉన్న లేయర్ అంతా మందంగా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బోండా రెడీ అయిపోయింది. వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. టమాటా కచప్తో తింటే ఇంకా సూపర్గా ఉంటాయి. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.